ఎగ్ నూడిల్స్ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగానే ఉంటాయి ఇంట్లో చేసుకున్నా కూడా. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే. మామూలుగా సూపర్ మార్కెట్లో చాలా రకాల నూడిల్స్ అమ్ముతారు. అందులో చాలా సైజెస్ ఉంటాయి నూడిల్స్ అనేవి. నేనైతే చిన్న సైజ్ తీసుకుంటున్నాను. ఇలా చిన్న సైజ్ తీసుకుంటే ఏంటంటే స్ట్రీట్ స్టైల్లోనే ఉంటాయి నూడిల్స్ అనేవి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకోవాలి ఆ నూడిల్స్ పైన, అప్పుడే అంటుకోకుండా వస్తాయి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా మొత్తం నూడిల్స్ కి అప్లై చేసేసుకోవాలి. మనకి ఇష్టమైన వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి. వేరే ఏ ప్యాన్ తీసుకున్నా నూడిల్స్ అన్ని అంటుకుపోతాయి. ఇందులో ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు అలానే వెయిట్ చేసి గుడ్డు బాగా పొంగిన తర్వాత స్లోగా తిప్పుకోవాలి. ఇలా ఫ్లఫీగా వస్తేనే నూడిల్స్ లోకి చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పుని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా ఆనియన్ కూడా వేసుకుంటున్నాను నేనైతే. మీకు ఇష్టమైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వెజ్జెస్ అన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ అన్ని కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. అప్పుడే నూడిల్స్ పైన వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకెలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలాను కూడా వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు సాసెస్ ని వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ సెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. సెజ్వాన్ ఫ్లేవర్ అయితే ఇందులోకి చాలా బాగుంటుంది. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకున్నా. ఇలా మొత్తం సాసెస్ అన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్ లో కారం యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఇలా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.